ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడవై ఉన్న మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి. మాలో ఉన్న ప్రత్యేక ఔదితుల దేవత క్షమించమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. మాతో పాటు ప్రభా ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు అక్కర్లన్నీ తీర్చిబడుటకు సహాయం దయచేయండి నాయన. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ప్రభా. నీ ఉన్నతమైన ప్రేమకు నాయన మేము అర్హులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఎన్నో నా తండ్రి సంవత్సరాలు గతించిపోచున్నాయి కానీ మాలో మార్పు రావట్లేదని మా తండ్రి దుఃఖిస్తున్నావు ప్రభా. మీ కొరకు నేను ప్రసవేదపడుచున్నానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. మేము అలా రీతిగా కాకుండానట్లు, నిన్ను దుఃఖపరిచేవారిగా నా తండ్రి బాధించే వారిగా మేము వండుకున్నట్లు మా హృదయములను ప్రభా నా తండ్రి మార్చుకుని నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించేట ఆరాధించుటకు పాత్రలుగా ఉంటకు సిద్ధపరచమని కోరుచున్నాం. ఈరోజు మాకు నా తండ్రి నీ అక్కర్లన్నీ తీర్చుతానని ప్రభా వాగ్దానం చేస్తున్నావు నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రభా ప్రతి అవసరమును తీర్చబడుతుందని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు వందనాలు. ఈరోజు నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరాల కొరకు, ఏ అక్కర్ల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి అవసరాలన్నీ నా తండ్రి క్రీస్తు యేసు మహిమేశ్వర్యం తప్పున నా తండ్రి తీర్చమని కోరుచున్నాము నా తండ్రి. నా ప్రియ తండ్రివి నాయన, కానీ మేము నీ సన్నిధిలో అడగలేకపోతున్నాం. నీ సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకుంటున్నామేమో ప్రభా. నీ సన్నిధిలో ప్రభా మా అక్కర్లు తీరుస్తానని మాట్లాడుచున్న దేవుడు, నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగి మాకున్న తండ్రి అక్కర్లు ఏమిటో నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి ఆనాడు భేద విధవరాలు ప్రభా నా తండ్రి వత్తలేనప్పుడు ప్రభా నా తండ్రి వచ్చి నాయన ఆ యొక్క పొలం యజమానులు వచ్చి తన పిల్లలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయి అక్కడ పని చేయించడానికి నా తండ్రి అనుకున్నప్పుడు విధవరాలు ప్రభా ఎంతో నా తండ్రి విలపించి నా తండ్రి మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళి నాయన మొరపెట్టినప్పుడు ప్రభా ఎలీషా గారి ద్వారా గొప్ప నా తండ్రి అద్భుతం చేసిన దేవుడు. నీ దగ్గర ఏమి ఉందన్నప్పుడు, ఏమీ లేదన్నప్పుడు, నీ దగ్గర ఏముందో చూడమన్నప్పుడు కొద్దిగా మాత్రమే నూనె ఉందని చెప్పినప్పుడు ప్రభా నీ దగ్గర ఎన్ని పాత్రలు ఉంటాయి, నీ పాత్రలు లేకపోతే పక్కన అరుగు తెచ్చుకొని నాయన పాత్రలన్నిటిలో కొద్ది కొద్దిగా నాయన నూనె పోయమన్నప్పుడు ప్రభా ఆ నూనెలన్నీ కొద్దిగా వేసినప్పటికీ నూనెంతయు నిండిపోయి ప్రభా పై అంచుల వరకు వచ్చినట్లుగా నీ వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది నా తండ్రి. ఆ బిడ్డలందరూ కూడా నా ఇద్దరు కూడా నా తండ్రి మన కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు, ఆశ్చర్యం చేస్తున్నాడు. కొద్దిగా పోసిన నూనె పాత్రలన్నీ నింపయమాడుచున్నాయని మాట్లాడుచున్నావు ప్రభా. బిడ్డలు ఎంతో సంతోషించారు ప్రభా. తను పరిగెత్తుకుని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా ఎలీషా గారు నా తండ్రి నీ యొక్క నూనెను ప్రభా నా తండ్రి అమ్ముకుని అప్పు తీర్చి నీ జీవితాంతము ఆ నూనె అమ్ముకుని బ్రతకమన్న అందులో కొదువు కాకుండానట్లు సహాయం దయచేసిన దేవుడు, మా కొదువను తీర్చే దేవుడు, మా అక్కర్లను తీర్చగలిగిన దేవుడు ప్రభా, మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవేనో జ్ఞాపకం చేసుకొని నాయన. మా స్థితిగతులు ఏమయ్యున్నాయో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. కానీ మేము నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ప్రభా మోకరించి ప్రభా ప్రార్థన చేసినప్పుడు నాయన మా పట్ల ఒక కార్యము నెరవేరుస్తానని చెప్పుచున్న దేవుడు, మా పట్ల ఒక సూచక క్రియ, ఒక ప్రణాళిక నీ దగ్గర ఉంది కదా ప్రభా. ఆ ప్రణాళిక చొప్పున మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. దయామయుడా నీకు స్తుతులు స్తోత్రములు. దావీదు కుమారుడా, లోకరక్షకుడా, సింహాసనసీనుడు అయిన దేవా, ప్రతి అవసరము తీర్చమని కోరుచున్న ఆర్థిక ఇబ్బందులు కొలిమిలోతో బాధపడుచున్నారు. ఆ బిడ్డలకు విడుదల దయచండి. బిడ్డలకు నా తండ్రి వస్త్రములను ప్రభా కొనివ్వలేకపోతున్నారు, వారి చదివిని ఇవ్వలేకపోతున్నారు, ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ద్రవ్యాన్ని వెచ్చించలేని స్థితిలో ఉన్నారేమో, అప్పుల బాధలతో బాధపడుచున్నారేమో, ఉద్యోగ సమస్యతో బాధపడుచున్నారేమో. వారి జీవితంలో ఏది కొదువై ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా కొదువులన్నీ తీర్చమని కోరుచున్న ఉదయకాలం ప్రభా ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డల యొక్క హృదయాలను జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ముందు మొదటిగా నాయన మొర్రపెట్టి నాయన ముందుకు నడిచినప్పుడు ప్రభా నా తండ్రి కార్యములు నా తండ్రి చూడగలుగుతామని మాట్లాడుచున్నావయ్యా. అట్టి కార్యములు చూడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకో. మాకు నా తండ్రి ఆహారములైనను, వస్త్రములైనను, గృహములైనను, మాకున్న ప్రతి అవసరతలు కూడా క్రీస్తేసు మహిమైశ్వర్యములో తీరుస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. కానీ నాయన ఈ లోకంలో మాకు నాయన ఏం అవసరం ఉన్నాయో ప్రభా ముందుగా మీరు మా అవసరాలు తీర్చిన దేవుడు. సూర్యచంద్ర నక్షత్రములను, ఈ లోకంలో ప్రకృతిని ప్రభా, తాగటానికి నీరును ప్రభా, అనేక రకాలైన నా తండ్రి నాయన సృష్టి యావత్తు మాకు కలగచేసిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన మేము వెలుగు సంబంధులుగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్న, మా సరిహద్దుల్లో వెలుగుని నింపమని కోరుచున్నాం, మా గృహంలో వెలుగుని నింపమని కోరుచున్నామయ్యా. నా తండ్రి మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడవి నీవై ఉన్నావు ప్రభు. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నామయ్యా. ప్రతి కుటుంబంలో కాపుదల దయచేయండి ప్రభా, భద్రతను దయచేయండి ప్రభా, కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయము దయచేయండి ప్రభా. ఏ కీడు అపాయాలు తొందర గడిబిడులు నాయన ఆ కారణమనారు దుర్వార్తలు మేము వినకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. పొంచి ఉన్న ప్రతి కీడును తప్పించండి అయ్యా. నీ దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా దేవా, సింహాసనసీనుడు అయిన దేవానికి వందనాలు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ప్రభా, మా కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులన్నింటిలో కూడా నీ నామం చొప్పున కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నా తండ్రి బిడ్డలు ఉద్యోగ విషయాల్లో, వ్యాపారాల విషయాలు, వారి చేతి పనుల విషయాలు, వ్యవసాయాల విషయాల్లో ప్రభా నీ సన్నిధిలో దీని నిమిత్తం అడుగుచున్నారట. ఆశీర్వాదాన్ని వారికి నింపమని కోరుచున్నామయ్యా. వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు. ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో కనిపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు నాయన. 2025 సంవత్సరంలో మేము అడుగుపెట్టినప్పుడు నా తండ్రి నాయన నూతన క్రియలు, నూతన వాగ్దానంలో, నూతన నిబంధనల చేత మేము ముందుకు కొనసాగుచుండగా ఏ కీడు పొంచునని యేసునామం చేత తప్పించి కీడును మేలుగా మార్చబడటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఈరోజు నూతన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి జీవితాల్లో నాయన మీరే తోడుగొండి సహాయం దయచండి. వారి కాపుదల, భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించండి. నూతన నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచి నడిపించిన ఆయన సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా ఉండి కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీవే ఉండగా ప్రభా. మా ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో. మా పరిస్థితులన్నింటినీ మెరుగుపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నన్ను స్తుతించి ఆరాధించుకొని ఆడే కృపను, ధన్యతను నాయన మాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకు, ప్రత్యేక బిడ్డలకును నాయన నా తండ్రి మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా ఈరోజు ఉదయం నుంచి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయంలో ప్రతి కుటుంబం చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.